జీవితాన్ని ట్రై చేస్తాను, నేను విడదీస్తానని సంకేతం ఇస్తున్నారు ఆయన. ఒక పక్కనే జగన్మోహన్ రెడ్డి గారితో కలవటానికి చూపిస్తున్నారు, రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేను విడిపోయానని, అంటే ఇందాక ఎవరో అన్న కేసుల కోసం కాదు సార్. సచిన్ గారు, విజయసాయి రెడ్డి గారు తనను తాను గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఆ మాత్రం వైసీపీకి తెలవదంటారా? మీరు గుంపుగా వచ్చారు, మేము సింగిల్గా వచ్చామని ప్రతిసారి చెప్తున్నారు కదా. వాళ్ళు విడిపోతే విడిపోవాలని వైసీపీ తెలదు. ఈయన కొత్తగా చెప్పేది ఏంటంటే ఆయనకి వాళ్ళకే తెలుసు కదా ఆ వ్యూహాలు, తెలవదంటారా వైసీపీకి? మరి అదే కాదండి, ఇప్పుడు వైసీపీకి తెలియదు కదా. ఇప్పుడు వైసీపీ కూడా పొత్తులు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. రేపొద్దున కూడా వైసీపీ పొత్తులు పెట్టుకుంటుంది ఎవడన్నా ఉంటేని. కానీ వైసీపీతో పొత్తులు పెట్టుకునే పార్టీ ఏది లేక కదా వాళ్ళు సింగిల్ గా వచ్చారు. వాళ్ళు సింగిల్ గా రావడం కష్టమా, వాళ్ళకి ఇష్టమా ఇది చెప్పండి. ఎవరో రావట్లే. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ జీవితం అట్లా మారుకుంటూ వచ్చిందండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి కూడా ఆయన ఒంటరిగానే ఆయన కార్నర్ చేసుకుంటూ వచ్చారు, ఒంటరిగానే ధైర్యంగా వెళ్తూ వస్తున్నాడు. ఎవరో అతనితోటి అతని మెంటాలిటీని చూసి కానీ లేదా అతని పార్టీని చూసి కానీ అతనికి ఉన్న వెనకాల కేసుల గురించి భయపడి ఎవరు పొత్తు పెట్టుకోవట్లే. పొత్తుంటే ఖచ్చితంగా ఆయన పెట్టుకుని ఉండేవాడు. రైట్ రైట్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు నాకు అర్థమైనంత వరకు విజయసాయి రెడ్డి గారు మళ్ళీ నేను రాజకీయ జీవితం స్టార్ట్ చేస్తాను అంటున్నారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిని చేస్తున్నారు, ఓ పక్కన కూటమి ఉంటారు అంటున్నారు. జనసేన జాయిన్ అవుతానా బీజేపీని అంటున్నారు. జనసేనకి విజయసాయి రెడ్డి గారికి సెట్ అవుతుంది నేను అనుకోవట్లేదు. అంటే ఈయన వెళ్తారా, ఆయన తీసుకుంటారు నాకు తెలియదు. కానీ జనసేనకి ఈయనకి మెంటాలిటీ సెట్ కాదు, బీజేపీకి ఉంటుంది. బీజేపీలో విజయసాయి రెడ్డి గారిని పంపించడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఇదంతా డ్రామా ఆడుతున్నారా? ఒక బీజేపీకి వైసీపీకి సంధానకర్తగా ఉండడం కోసం విజయసాయి రెడ్డి గారిని పంపించడానికి చేస్తున్నారా, లేదా నిజంగా క్లాసెస్ వెళ్ళి విజయసాయి రెడ్డి గారు బీజేపీ తీసుకుని అడుగులు వేస్తున్నారా అనేది మీడియాదారుల ప్రశ్న అండి ఇక్కడ. రైట్. అయితే ఒక్క నిమిషం సార్, చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎందుకు ఓడిపోయారు అనేది విశ్లేషణ చేసుకోకుండా, కారణాలు తెలుసుకోకుండా విజయసాయి రెడ్డి గారిని విమర్శించినా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా, లోకేష్ గారిని విమర్శించినా, కూటమిని విమర్శించిన ప్రయోజనం లేదు. ముందు వైసీపీ ఎందుకు ఓడిపోయింది, తప్పులేంటి తెలుసుకుని ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ కాదు రేపైనా. అది తెలుసుకోనంత సేపు ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని చర్యలు తీసినా వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని నా భావన అండి. ఎస్ టీడీపీ విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి సార్. 1 minute ప్లీజ్ కంక్లూడ్ చేయండి. విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. వాయిస్ మ్యూట్లో చూడండి విజయ్ కిరణ్ గారు. విజయసాయి రెడ్డి గారు చెప్పేటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉంది అనేటువంటి క్లారిటీ వచ్చేసింది. రెండోది, కూటమిగా ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదనేటువంటిది రెండో క్లారిటీ ఇచ్చారు. మూడోది, నన్ను గుర్తించమని వేడుకుంటా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళ అంతర్గతమైనటువంటి అంశం. అయితే ఎవరు అధికారంలో ఉండాలి, కూటమి ఉండాలా లేదా జగన్ ఉండాలా అనేటువంటిది నిర్ణయించేది ప్రజలు. ఆ ప్రజలు ఎప్పుడు నిర్ణయిస్తారు ఎవరు అధికారంలో ఉండాలా? ఎవరైతే ప్రజలకి మంచి చేస్తారో, ప్రజలతో పాటు ఉంటారో, ప్రజలతో అనునిత్యం ఉంటారో వాళ్ళకి మాత్రమే మళ్ళీ అధికారం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఒకసారి ఇచ్చిన సందర్భంగా ఆయన ఏం చేశారు? ప్రజలకి దూరంగా జరిగారు, ప్యాలెస్ లో మాత్రమే ఉన్నారు. విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఓన్లీ కోటరీకే ప్రాధాన్యత ఇచ్చాడు. క్యాడర్ని, లీడర్ని, ప్రజల్ని పూర్తిగా విస్మరించాడు. కాబట్టి ఇప్పుడు అధికారం లేదు కాబట్టి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు అధికారం ఇవ్వండి, అధికారం ఇచ్చే వరకు మాత్రం మీతో ఉంటా, అధికారం రాగానే నేను కళ్ళు గూగుల్లోకి వెళ్ళి దాక్కుంటాను, ప్యాలెస్ల్లో ఉంటాను, ఓన్లీ మిషన్లు పెట్టుకొని కౌంటింగ్ చేసుకోవడానికి మాత్రమే నేను పనిచేస్తాను తప్ప మీ దగ్గరికి రాను, మీతో పాటు ఉండను అనేటువంటి మాట మళ్ళీ వచ్చి చెప్తా అంటున్నారు. దాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మరు. అంటే అధికారం ఉంటేనేమో పరదాలు చాటున, అధికారం పోతేనేమో పాదయాత్ర. ఇది ఎక్కడ విడ్డూరం? ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూడండి, చంద్రబాబు నాయుడు గారు వయసును గురించి మాట్లాడారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏ వయసులో ఉన్నా కానీ ఏ విధంగా ప్రజల మధ్యనే ఉంటున్నారో చూడండి. విజయ్ కిరణ్ గారు, లోకేష్ బాబు పాదయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఇప్పుడు లోకేష్ గారండి దేనికండి? అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు అధికారం లేడు కదా, ఇప్పుడు రేపు చేస్తాడు. ఆగండి సార్, మీరు ఆగండి. మేము అనునిత్యం ప్రజలతోనే ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నాం,
అదే సార్ లేనప్పుడు కూడా మీరు ఏమన్నారు ప్రజలతో లేనప్పుడు- లాస్ట్ అంతకు ముందు ఆయన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పాదయాత్ర, ఎవరైనా అధికారం పోయాకే పాదయాత్ర చేస్తున్నారు. మీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చుతాకే టైం సరిపోద్ది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పాదయాత్ర చేస్తారు విజయ్ కిరణ్ గారు? నేను పాదయాత్ర చేయమని చెప్పట్లా. అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల వద్దకు వెళ్ళారా? ప్రజల సంగతి దేవుడు ఎరగండి. మీ 151 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 70% ఎమ్మెల్యే అయినాక దర్శనం లేదు అసెంబ్లీలో తప్ప. మీకు ఓట్లేసిన ప్రజలకి ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీకు ఆదర్శం కదా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొద్దున్నే ప్రజలకి ప్రజా దర్బార్ నిర్వహించేవాడు. మీరు నిర్వహించారా? మా లోకేష్ బాబు నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు ఇక్కడ ఉన్న ప్రతిరోజు కూడా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. రైట్. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ఓకే సార్. అది కదా ప్రజల్లో ఉండమంటే. రైట్ సార్. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంకా ప్రజల్లో కనబడ్డారా జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ సిద్ధం సభలు లేదా అప్పుడప్పుడు సంవత్సరానికి 1-2 డ్వాక్రా మహిళలతో సభలు తప్ప ఎక్కడైనా ప్రజలతో పాటు ప్రజల కష్టాలు విన్నారా? సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రజల కష్టాలు వింటా ఉన్నారు, వాటిని తీరుస్తా ఉన్నారు. చివరిగా ప్రజలకు చెప్పండి, అందుబాటులో జగన్మోహన్ ఉన్నారు. రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేస్తే మళ్ళీ అధికారంలోకి రాలేరంటారా? ఇప్పటికి స్టార్ట్ చేస్తున్నారు ఆయన చెప్పారు నిన్న. సార్, పాదయాత్ర చేసినా, మోకాళ్ళ దండయాత్ర చేసినా, లేదా పొర్లు దండాల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు. రైట్ సార్. ఇచ్చిన అవకాశాన్ని రైట్. దుర్వినియోగం చేసుకున్నారు. రైట్ సార్. రైట్ విజయ్ కిరణ్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అక్షయ్ సత్యం గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు